హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఇంట్లోని పొల్యూషన్ పీల్చుకొని అధికంగా ఆక్సిజన్ రిలీజ్ చేసే స్నేక్ ప్లాంట్స్ని ఈజీగా కటింగ్స్ ద్వారా మట్టిలోని ఎలా పెంచుకోవచ్చో చూద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం ఛానల్లో వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. చూడండి, ఈ మొక్కలు నా దగ్గర ఒక 8 years నుంచి అయితే ఉన్నాయన్నమాట. ఒక 15 to 20 పాట్స్లో అయితే ఉండేవి. నేను ఎగ్జామ్స్కి వెళ్ళినప్పుడు, నేను ఊర్లో లేనప్పుడు అయితే ఓవర్ వాటరింగ్ చేయడం వల్ల చాలా మొక్కలు అయితే చనిపోయాయి. ఇప్పుడు ఒక 3-4 పాట్స్లోనే ఉన్నాయి. అందుకని చెప్పేసి నేను కటింగ్స్తో కొత్త మొక్కలు పెంచుకుందామని అయితే ఈరోజు కటింగ్స్తో మొక్కలు ఎలా పెంచుకోవాలో చూపిస్తాను. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం ఛానల్లో వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మన నాసా సంస్థ ఉంది కదా, ఆ సంస్థ కూడా చెప్పిందనమాట, మన ఇంట్లో పెంచుకోదగ్గ మొక్కల్లో ఎయిర్ ప్యూరిఫైయింగ్ చేసే మొక్కల్లో ముఖ్యమైనది ఈ స్నేక్ ప్లాంటే అనమాట. ఇవి మనం ఇంట్లోని చాలా పొల్యూషన్ అయితే మనం కూడా రిలీజ్ చేస్తాము. అంటే లైక్ కుకింగ్ అప్పుడు, ఫ్లోర్ క్లీన్ చేసేటప్పుడు, నెక్స్ట్ వాష్రూమ్స్ క్లీన్ చేసేటప్పుడు. ఇప్పుడు మొదటగా ఈ మొక్కలు ఎలా పెంచుకోవాలో చూద్దాం. నేను ఒక స్టెమ్ని అయితే తీసుకొని చిన్నగా కట్ చేసేసుకొని చిన్న టిఫిన్ బాక్స్ ట్రే ఉంటే అందులో మట్టి వేసేసి దానిలో అయితే ఈ కొమ్మలు అయితే గుచ్చేసాను. ఈ విధంగా మనం ఈజీగానే వీటిని మట్టిలో పెట్టి పెంచుకోవచ్చు. అదేవిధంగా ఈ పీసెస్ని వాటర్లో పెట్టి కూడా పెంచుకోవచ్చు అనమాట. వీటిని పెంచేటప్పుడు కొంచెం వాటర్ చేంజ్ చేసుకుంటూ ఉండాలి వీక్లీ ఒకసారి, లేదంటే కనుక ఇవి స్టెమ్స్ అనేవి కుళ్ళిపోతాయి. అందుకనే నేను ఈ మొక్కల్లో పెంచడానికి మాత్రం వాటర్ కాకుండా మట్టినే ప్రిఫర్ చేస్తానన్నమాట. ఆ టిఫిన్ బాక్స్లో మొక్కలు పెరగడానికి అవ్వట్లేదని చెప్పి ఇక్కడ డ్రై అయిపోయింది చూసారా, వాటిని తిరిగి ఇట్లో గుచ్చేసాను. అలాగే ఇప్పుడు కట్ చేసిన స్టెమ్స్ని కూడా ఇలా నేను చెర్రీ టమాటా ఎల్లో అలాగే రెడ్ అయితే పెట్టాను అనమాట. వాటిల్లోనే మధ్యలో ఇలా గుచ్చేస్తున్నాను. ఇలా మనం ఈజీగానే పెంచుకోవచ్చు ఈ మొక్కల్ని. అలాగే లిచీ ప్లాంట్స్ని కూడా నేను సీడ్స్తోని మొక్కలను అయితే పెంచాను అనమాట. దగ్గర 10 to 12 మొక్కలు అయితే వచ్చాయి నాకు. చూడండి ఎంత మంచిగా భలే పెరిగేసాయి అన్నీ కూడా. ఆ వీడియో కూడా ఛానల్లో ఉంది ఫ్రెండ్స్, తప్పకుండా చూడండి. మనం ఇంట్లో ఫ్లోర్ క్లీన్ చేసేటప్పుడు, వాష్రూమ్ క్లీన్ చేసేటప్పుడు, మనం ఆయిల్ కుక్ చేసేటప్పుడు, హీట్ చేసేటప్పుడు కూడా ఇంట్లోని మనం చాలా పొల్యూషన్ అయితే మనమే రిలీజ్ చేస్తామన్నమాట. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది బెంజిన్, జిలిన్, ఫార్మాల్డిహైడ్ లాంటి కెమికల్స్ అన్నిటినీ కూడా ఈ స్నేక్ ప్లాంట్ అనేది సమర్థవంతంగా పీల్చుకుంటుంది అనమాట. చూడండి, ఇందులో నేను స్నేక్ ప్లాంట్ తీద్దాము, ఇందులో మళ్ళీ నెక్స్ట్ చెర్రీ టమాటా మొక్కలు వేద్దామని చూస్తే ఎప్పుడో అవకాడో ఒక సీడ్ అయితే చాలాసార్లు వాటర్లో పెట్టాను, అది ఎప్పటికీ మొక్క రావట్లేదు అని చెప్పేసి పడేసాను. ఇందులో సడన్గా చూడండి రూట్స్ అయితే డెవలప్ అయిపోయి, ఇలాంటి మనం బ్రతకవనుకుని బ్రతికితే కనుక అదొక హ్యాపీనెస్. చూడండి, ఇప్పుడైతే చూపిస్తాను వీటికి రూట్స్ ఎలా డెవలప్ అయ్యాయో. ఈ స్టెమ్కి అయితే ఇంకా రూట్స్ అయితే డెవలప్ అవ్వలేదు. దీనికి చూడండి, మనం తీసేటప్పుడే తెలిసిపోతుంది అనమాట దాని స్ట్రెంగ్త్ బట్టే రూట్స్ డెవలప్ అయ్యాయి లేదా అని. దీనికి చాలా బాగా రూట్స్ అయితే డెవలప్ అయ్యాయి చూసారా. ఈ స్టెమ్స్ని నేను మట్టిలో పెట్టి దగ్గర 3 months అయితే అవుతుందన్నమాట. మనం ఒక్కొక్కరికి ఒక్కొక్క 3 monthsకి రావచ్చు, 4 monthsకి రావచ్చు. అంటే సన్లైట్ బట్టి లేదా వాటరింగ్ బట్టి, పరిస్థితులు మనం ఇచ్చే ఫుడ్ బట్టి, వాటికి కంపోస్ట్ బట్టి కూడా మనకి మొక్కలు అనేవి వాటి గ్రోత్ అనేది డెవలప్ అవుతూ డిఫరెంట్గా అయితే ఉండొచ్చు. చూడండి, ఒక్క పీసే కట్ అయిపోయిందనమాట, దాన్నే మళ్ళీ తిరిగి వచ్చేసాను. వాటికి కూడా ఎంత బాగా రూట్స్ అయితే వచ్చేసాయి. చూడండి, ఈ విధంగా మనం చాలా ఈజీగా జస్ట్ మట్టిలో పెట్టేసి అప్పుడప్పుడు వాటర్ వేస్తే, ఎక్కువ ఓవర్ వాటరింగ్ చేస్తే మాత్రం ఇవి స్టెమ్స్ కుళ్ళిపోతాయి లేదా పెద్ద మొక్కలైనా కూడా చనిపోతాయి అన్నమాట. కాబట్టి ఓవర్ వాటరింగ్ అనేది చేయకూడదు. మొదటగా మనం ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలో స్నేక్ ప్లాంట్ పెంచేటప్పుడు ఓవర్ వాటరింగ్ అనేది చేయకూడదు. ఈ స్టెమ్స్ని మళ్ళీ రీపాట్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. గార్డెన్ సాయిల్ని పాట్లో హాఫ్ వరకు వేసేసుకొని నేనే వర్మీ కంపోస్ట్ తయారు చేసుకున్నాను అనమాట. ఫ్రూట్స్, వెజిటేబుల్ అలాగే ఆనియన్ పీల్స్ అన్నిటితో చూసారు కదా. దాన్ని మళ్ళీ కొంచెం ఒక లేయర్గా వేసేసుకొని ఇప్పుడు మనం ఈ రూట్స్ వచ్చినటువంటి ఈ స్నేక్ ప్లాంట్ స్టెమ్స్ కూడా ఇందులో అయితే స్ట్రైట్గా పెట్టేసుకోవాలి. ఈ విధంగా మనం పెట్టేసుకొని మళ్ళీ మట్టి అనేది పైన చుట్టూ కూడా సపోర్ట్గా పెట్టుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా చిన్న హోల్స్లా పెట్టుకొని దాన్ని ఈ స్ట్రైట్గా మనం
పెట్టేసుకుంటే కనుక మొక్కలు అనేవి మనకి ఈజీగానే పెరిగిపోతాయి. మనకి పడుకునే బెడ్రూమ్లో పెట్టుకున్నా కూడా మనకి ప్రశాంతంగా నిద్ర పట్టడానికి ఈ స్నేక్ ప్లాంట్ నుంచి వచ్చే ఎయిర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. మన నాసా సంస్థ కూడా చెప్పిందనమాట, ఇంట్లో పెంచుకోదగ్గ ముఖ్యమైన మొక్కల్లో ఈ స్నేక్ ప్లాంట్ ఒకటి. ప్రతి 100 అడుగులకి ఒక స్నేక్ ప్లాంట్ పెంచుకోవడం వల్ల మనం ఇంట్లో ఉండే పొల్యూషన్ని 99% వరకు మనం ఎయిర్ అయితే ప్యూరిఫై చేసుకోవచ్చు. ఈ మధ్య కాలంలో అంటే ప్రస్తుత కాలంలో మనకి వచ్చే జబ్బుల్లో చాలా రకాల జబ్బులు ఎయిర్ బోర్న్ డిసీజెసే వస్తున్నాయి అన్నమాట. చాలా క్రానిక్ డిసీజెస్ లైక్ హార్ట్ డిసీజ్ దగ్గర నుంచి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వరకు అన్నిటికీ కూడా ముఖ్యమైన కారణం మనకి ఎయిర్ పొల్యూషనే. కాబట్టి తప్పకుండా ఇంట్లోని స్నేక్ ప్లాంట్ అనేది తప్పకుండా పెంచుకోండి ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా గ్యాప్స్ అన్నీ కూడా మట్టి వేసేసి ఫిల్ చేసుకొని ఒక 2-3 టైమ్స్ మనం ఈ పాట్ని ఒకసారి ట్యాప్ చేసుకుంటే కనుక మధ్యలో ఉన్న గ్యాప్స్, ఎయిర్ ఫిల్లింగ్స్ అన్నీ కూడా ఫిల్ అయిపోతాయి అన్నమాట. ఈ స్నేక్ ప్లాంట్కి మనం వీక్లీ వన్స్ లేదా బాగా పాట్లో మట్టి అనేది డ్రై అయిపోయినాక మాత్రమే వాటర్ వేయాలి. మనకు ఈ మొక్కలకి తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తల్లో ఓవర్ వాటరింగ్ చేయకపోవడం అనేది ముఖ్యమైనది. అలాగే పిల్లులు, కుక్కలు, ఏదైనా పెంపుడు జంతువులు పెంచుకునే వాళ్ళు వాటికి దూరంగా ఉంచుకోవాలి. వాటికి విషపూరితం కావచ్చు ఈ ఆకులు అనేవి. నెక్స్ట్, డైరెక్ట్ సన్లైట్లో కూడా ఈ మొక్కలు అనేవి పెట్టకూడదు. ఆ వేడికి ఈ ఆకులు అనేవి కాలిపోతాయి అన్నమాట. మొక్క కూడా చనిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మన ఇంట్లోనే లో లైట్లోనే ఈ మొక్కలు ఈజీగా పెరిగిపోతాయి ఫ్రెండ్స్. అలాగే జెడ్ ప్లాంట్ ఆకులతో కూడా మనం కొత్త మొక్కల్ని ఎలా పెంచుకోవచ్చో వీడియో ఉంది, అది కూడా తప్పకుండా చూడండి. మనం ఈ మొక్కల్ని ఇంటి ఎంట్రన్స్లో ద్వారబంధానికి అటు ఇటు పెట్టుకోవడం వల్ల ఇంట్లోని అదృష్టం అంట కూడా చైనీస్ వాళ్ళ జాతకాల ప్రకారం మనం బయట స్టెప్స్ దగ్గర అలా కాకుండా ఇంట్లోనే ఎంట్రన్స్ దగ్గర పెట్టుకుంటే ఎయిర్ అనేది చాలా బాగా పొల్యూషన్ తగ్గిస్తాయి. అదేవిధంగా మనకి ఆక్సిజన్ కూడా ఎక్కువ రిలీజ్ చేస్తాయి. ఈ మొక్కల్లో మధ్య మధ్యలో ఇలాగ ఒక్కొక్క ఆకులు ఎండిపోతూ ఉంటాయి అన్నమాట. అలాంటి వాటిని ఎప్పటికప్పుడు కట్ చేసేసుకొని పక్కన పడేయాలి. లేదంటే అది ఇన్ఫెక్షన్ పక్క మొక్కలకు కూడా స్ప్రెడ్ అయ్యి మొక్కలు చనిపోయే అవకాశం ఉంది. ఈ మొక్కల్ని ఎప్పటికప్పుడు క్లాత్తో లేదా వాటర్ స్ప్రే చేసుకొని క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అలా చేసుకుంటేనే మనకి ఎక్కువ ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి. నెక్స్ట్, ఎయిర్ కూడా బాగా ప్యూరిఫై చేస్తాయి అన్నమాట. ఇలా మనం వీక్లీ వన్స్ లేదా మంత్లీ వన్స్ మొక్కల్ని బాగా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. చూడండి, దీనికి చిన్నగా ఒక లీఫ్ అయితే కుళ్ళిపోయింది. దాన్ని కుళ్ళిపోయినంత వరకు కట్ చేసేసుకొని దాన్ని తిరిగి మనం పాట్లోని గుచ్చేస్తే కనుక అదే ఒక కొత్త మొక్కగా అయితే మనకి పెరుగుతుందన్నమాట. ఈ మొక్కల్ని మంచి పాట్లో పెట్టుకొని ఇంట్లో పెట్టుకుంటే కనుక ఇంటి అందం కూడా చాలా బాగా పెరుగుతుంది. అలాగే మానసిక ఉల్లాసానికి కూడా మంచిగా ఉపయోగపడతాయి ఇవి. అలాగే మనకి మంచి నిద్ర రావటానికి, మన కంటి ఆరోగ్యానికి కూడా మంచిది. ప్లీజ్ సబ్స్క్రైబ్, స్టే ట్యూన్.